వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తుంది 150 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసు డబల్ బెడ్రూమ్ హౌస్. ఇది ఈసీఐఎల్ రాంపల్లి మెయిన్ రోడ్ మీద నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి కాలనీలో చాలా బాగుంటుంది. దీని వెడల్పు 27, పొడవు 50. 27x50 సైజు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు. ఇంటి ముందు వచ్చేసి 30 అడుగుల రోడ్లు. ఈ కాలనీలో అన్ని 40 అడుగుల రోడ్లు, 50 అడుగుల రోడ్లు ఉంటాయి. మన ఇంటి ముందు వచ్చి 30 అడుగుల రోడ్డు. ఒక్కసారి ఎలివేషన్ చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలివేషన్ వచ్చేసి ఇదండి. ఇంటి ముందు గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చాం మొక్కలు వేసుకోవటానికి. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలివేషన్ వచ్చేసి చూడండి. వెడల్పు 27, పొడవు 50. ఇది మనకు ర్యాంప్ మీద నుంచి ముందుకు వెళితే పార్కింగ్ ఏరియా కూడా టోటల్గా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్. ఈశాన్యంలో బోరు. నార్త్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్. 100% వాస్తుతో కట్టిన ఇల్లు. గోడలకు వేసిన టైల్స్, లెఫ్ట్ సైడ్న స్టెప్స్ ఇచ్చాము. పార్కింగ్ ఏరియా పొడవు వచ్చి 18, వెడల్పు 17 ఉంటుంది. ఈ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చాము. ఇది మనకి చెర్లపల్లికి దగ్గరలో ఉంటుంది, నాచారానికి దగ్గరలో ఉంటుంది, హబ్సీగూడ మెట్రోకి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇల్లు వచ్చేసి అంతా గ్రానైట్స్ వేసాం. పార్కింగ్ అంతా. ఇది మెయిన్ డోరు. ఇది హాలు పొడవు 17, వెడల్పు 12. నార్త్ కూడా డోర్ ఇచ్చాము. వాస్తు ప్రకారము నార్త్కి డోర్ ఇచ్చాము ఈ హాల్లో. ఈ హాల్లో ముందుకు వెళితే ఇది టీవీ యూనిట్. కిందంతా మార్బుల్స్ వేసాము. పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశాము. ఈ హాల్లో నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ ఆర్చ్లోంచి ముందుకు వెళితే ఇది డైనింగ్ హాల్. దీని సైజు వచ్చి 12x10 ఉంటుంది డైనింగ్ హాల్ సైజు. దీనికి లెఫ్ట్ సైడ్న పూజ గది, దాని పక్కన ఓపెన్ కిచెన్. ఇది పూజ గది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లోంచి ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చి మనకి 12x13 దాకా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ముందుకెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది 14x13 ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులోంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్ సైడ్న కామన్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి వచ్చాము. ఇది డైనింగ్ ఏరియా, పక్కన పూజ గది, ఓపెన్ కిచెన్.
దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇది ఈసీఐ రాంపల్లిలో ఉంది. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 150 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది 1250 ఎస్ఎఫ్టీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 78 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.